జనసేన ప్లీనరీ ఈసారి రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. ఎందుకంటే జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అదే సమయంలో జనసేన ప్లీనరీ మొదటిసారి పిఠాపురంలో నిర్వహించడం కూడా ఆసక్తిగా చూడాలి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలవడంతో పిఠాపురం పేరు మారుమోగుతోంది. అటువంటి చోట రాష్ట్ర స్థాయి సభను ఒక పార్టీ నిర్వహించడం కూడా ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే ప్లీనరీకి లక్షల్లో జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు మంచి బలం ఉంది. పార్టీ అత్యంత బలంగా ఉన్న రీజియన్ ఇదే కావడంతో జనసందోహానికి డోకా లేదని భావిస్తున్నారు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ సభను నిర్వహించాలని ఇప్పటికే జనసేన డిసైడ్ అయింది. ఇదిలా ఉంటే జనసేన సభలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అంటున్నారు. ఆ చేరికలన్నీ కూడా వైసీపీ నుంచే ఉంటాయని అంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కీలక నేతలు, మంత్రులుగా గతంలో పనిచేసిన వారు, ప్రముఖులు అంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకుంటున్నారు. లక్షలాది మంది వచ్చే సభలో జనసేన బలం ఇదని నిరూపించే విధంగా ఈ చేరికలు ఉంటాయని అంటున్నారు. మరి ఈ చేరే వారిలో బిగ్ షాట్స్ కూడా ఉంటారని అంటున్నారు. మరి వారు ఎవరు, ఏ జిల్లాకు చెందిన వారు అన్నది మాత్రం జనసేన నేతలు చెప్పేదాకా బయట పెట్టడం లేదు. పైగా దానికి సీక్రెట్గా ఉంచుతున్నారు. వైసీపీ నేతలే వీరి చేరికలు చూసి షాక్ తినేలా ఉంటారని కూడా ప్రచారం సాగుతుంది. ఎవరు ఊహించని పేర్లు ఏమై ఉంటాయని అన్నది కూడా చర్చకు వస్తుంది. ఏపీలో అధికారంలో ఉండగానే జనసేనను బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. దానికి తగినట్లుగానే తమకు బలం ఉన్న చోట మాత్రమే కాకుండా బలం లేని ప్రాంతంలో కూడా విస్తరించాలని జనసేన భావిస్తోంది. ప్రతి చోట చేరే నేతలకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పలుకుబడి, వారికి సొంతంగా ఉండే ఓట్ బ్యాంక్ వంటివి ఆధారంగా చేసుకుని ఉంటున్నారు. అంతేకాదు కూటమిలోని ఇతర పార్టీలకు ఇబ్బంది కాకుండా ఈ చేరికలు ఉంటాయని చెబుతున్నారు. గ్రేటర్ రాయలసీమ నుంచి చేరికలు ఎక్కువగా ఉండవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ నుంచి నేతలు భారీగా జనసేనలోకి చేరేందుకు క్యూ కడతారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం మేరకు ఏమి జరుగుతుందో.